దేశంలోని శరణార్థులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భారతదేశం ధర్మశాల కాదని వ్యాఖ్యానించింది. ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక వ్యక్తి పిటిషన్ తిరస్కరించింది. ఉపా కేసులో శిక్ష అనుభవిస్తున్న పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిపోవాలని పిటిషనర్ ను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంలో పిటిషన్ వేశారు పిటిషనర్. దేశంలోని శరణార్థులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భారతదేశం ధర్మశాల కాదని వ్యాఖ్యానించింది. ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక వ్యక్తి పిటిషన్ తిరస్కరించింది. ఉపా కేసులో శిక్ష అనుభవిస్తున్న పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిపోవాలని పిటిషనర్ ను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేశారు పిటిషనర్. దేశంలోని శరణార్థులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భారతదేశం ధర్మశాల కాదని వ్యాఖ్యానించింది. ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక వ్యక్తి పిటిషన్ ని తిరస్కరించింది. ఉపా కేసులో శిక్ష అనుభవిస్తున్న పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిపోవాలని పిటిషనర్ ను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేశారు పిటిషనర్. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, శ్రీలంక శరణార్థులపై సుప్రీం కమెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? భారతేమి ధర్మశాల కాదంటూ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కీలక కామెంట్ చేసింది. శ్రవంతి, శ్రీలంకకు సంబంధించిన తమిళ శరణార్థికి సంబంధించి ఇక్కడ ఆశ్రయం కల్పించాలంటూ తను దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేటువంటి శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారతదేశం ఏది ధర్మశాల కాదు. మీకు అక్కడ ఏదైనా థ్రెట్ ఉన్నా లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా వేరే దేశాలకు వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ 140 కోట్ల మంది ప్రజలున్నారు. వారందరికీ సంబంధించినటువంటి బాగోగులు చూసుకోవాల్సిందంతా కూడా ఉంది. ఇక ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేటువంటి శరణార్థుల కోసం ఆశ్రయం కల్పించేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ కామెంట్స్ అయితే ఉంది. అయితే కీలకంగా 7 ఏళ్ల కిందట తను దేశానికి వీసా ద్వారా వచ్చినట్టుగా వచ్చారు. ఆ తర్వాత యుఏపీఏ కింద తనపైన కేసు దాఖలు కావడము, తను 7 ఏళ్ల జైలు శిక్ష అనేది కూడా పూర్తి కావడంతో తర్వాత కూడా తను ఇక్కడే ఉండేందుకు ఆశ్రయం కల్పించాల్సిందిగా తను మొదట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగానే కీలకంగా తనకు సంబంధించి బహిష్కరణ లేకుండానే సుమారు 3 ఏళ్ల పాటు తనను జైల్లో ఉంచారు. తనకు శ్రీలంకలో ప్రాణహాని ఉంది. తను శ్రీలంకకు వెళ్ళలేను కాబట్టి తనకు ఇక్కడే పౌరసత్వం కల్పించాలనేటువంటి అంశాన్ని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించాడు. ఆ సందర్భంలోనే అసలు ఏ ప్రాతిపాదికన నీకు పౌరసత్వం కల్పించాలనేటువంటి ప్రశ్నను పిటిషనర్కు సంధిస్తూనే పిటిషన్ను కూడా తిరస్కరించారు. ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్గా మరెందుకు ఇంత ఇంట్రెస్ట్గా ఉంది? ఎందుకంటే శరణార్థులకు సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే శ్రీలంక నుంచి వచ్చేటువంటి తమిళ ప్రాంతానికి సంబంధించిన శరణార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారత్లోకి వస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడు వారికి పౌరసత్వం కల్పించేటువంటి అంశం పైన ఈరోజు ఈ కామెంట్స్ అంతా కూడా వర్తించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వారు ఇతర దేశాలకు వెళ్ళాలంటూ కూడా సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి.